జై హింద్ బంధుమిత్రులందరికీ నమస్తే. ఏదైతే ఈరోజు ఈ నెల అక్టోబర్ 18 తారీఖు రోజు ఏదైతే బీసీ బంద్ బీసీ సంఘాలు ఐజేఏసీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ బీసీ బంద్లో పాల్గొనాలి, బీసీలందరూ పాల్గొనాలి. ఎందుకంటే బహుజనులకు ఎందుకు ఈ బీసీ బంద్ పెడుతున్నారు, దేని గురించి అని చెప్పేసి ఒక చర్చించుకుందాం. అయితే బీసీలకు గత ప్రభుత్వాలు వచ్చినప్పటి నుండి అన్యాయం జరుగుతుందని అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ శాతం వచ్చేసి 60% ఉన్న బీసీలకు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనేది మీరే చెప్పొచ్చు. అయితే స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% అనేది ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకోవడం జరుగుతుందని చెప్పేసి మీకు అందరికి తెలిసిన విషయమే. అయితే 60% ఉన్న జనాభాకు 42% ఇస్తే బాగుంటుంది అనుకొని ఇస్తున్నారు, అది కరెక్టే. కానీ ఇందులోనే ఇంకా ఇప్పుడు 50% మించిందంటే 20% గిట్ట లేదు. ఇలా ఈడబ్ల్యూఎస్ కోట ఒకటి ఉంది. మరి ఇదంతా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, సమంజసం? అందుకే 18 తారీఖు రోజు బీసీ బంద్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అన్ని కుల సంఘాలతో మరియు ఏదైతే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ బీసీ బంద్లో పార్టిసిపేట్ చేసి బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాలి. ఏదైతే బీసీలకు ఏదైతే 60% ఉన్న బీసీలకు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలో మీరే చెప్పండి. ఏదైతే ఎంపీ ఎమ్మెల్యే కోటాలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి. కుల వృత్తులకు మీరు న్యాయం చేయండి. ఎందుకంటే కుల వృత్తులు మొత్తం నాశనం అవుతున్నాయి. దానికి మీరు ప్రత్యేక చట్టం ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చేసి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే అట్రాసిటీ మాదిరిగా వాళ్ళ కుల వృత్తులు 100 ఉన్నాయి, వాటిని బాగుపరచండి అని చెప్పేసి మేము కంఠంతో తెలపడం జరుగుతుంది. అయితే ఇది మీకు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని 60% అంటే సుమారు కొన్ని కోట్ల మంది బీసీలు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. కాబట్టి అందుకే ఈ విజయవంతం చేయాలి, బీసీలకు విజయవంతం చేసి